అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరొక 2 బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతూ ఉన్నారు. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నట్లుగా ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్దమైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, హిమబిందు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కు భారీ షాక్ తగులుతుందని తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6 ఎమ్మెల్సీలు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదే విధంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకుంటున్నారు అన్న సమాచారం అయితే చక్కర్లు కొడుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కు 12 మంది ఎమ్మెల్యేలు, అదే విధంగా బీఆర్ఎస్ కు కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో జోగులాంబ గద్వాల నియోజకవర్గానికి చెందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నిన్ననే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మిగిలిన ఒక్కగానొక ఎమ్మెల్యే అదే ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఇతను కూడా రాబోయే రోజుల్లో అయితే ఈ త్వరలోనే విజయుడితో పాటు అతని అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్త అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ 2 ఎమ్మెల్యేలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగితే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితమయ్యే అవకాశం ఉంది. చెల్లా వెంకటరామిరెడ్డి ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో అతను పెద్ద మంచి పేరున్న నాయకుడు. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన బీఆర్ఎస్ ను నడిపించే నాయకుడు అనుకున్నారు. అదే ఈ క్రమంలోనే ఒకవేళ చెల్లా వెంకటరామిరెడ్డి కనుక బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గడ్డు పరిస్థితి అని చెప్పుకోవాలి. రేపు 9వ తారీఖు మొత్తానికి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకుంటే 14 సీట్లలో కాంగ్రెస్ 12 ఉంది, అలాగే బీఆర్ఎస్ కు 2 సీట్లు. ఇప్పుడు విజయుడు కూడా మొత్తానికి అందులో జాయిన్ అయిపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోతే ఇంకా బీఆర్ఎస్ మొత్తానికి ఖాళీ అయిపోయిన పరిస్థితి అక్కడ ఏర్పడే సిచ్యువేషన్ ఉంది. మరి బీఆర్ఎస్ ఏమంటుంది దీనికి సంబంధించి? అయితే దీనికి సంబంధించి అయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో ఒకవేళ ఏదైతే ఆలంపూర్ ఎమ్మెల్యే ఒక సీటు మిగిలి ఉంది, ఆయన కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఖాళీ కానుంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎవరైతే కీ రోల్ పోషించే నాయకులు ఉంటారో వాళ్ళను ఇప్పుడే సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ విజయుడు చెల్లా వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరితే మీరు ఎలాంటి అధైర్యపడవద్దు, మీ స్థానాలు మీకే ఉంటాయి. రాబోయే కాలంలో మనం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఎలాంటి అధైర్యపడవద్దు. ముఖ్య నాయకులు ఎవరు పోయినా సరే కార్యకర్తలే మా పార్టీకి అండగా ఉండాలి, మా పార్టీకి మీరే ప్రాణం పోసి నాయకులుగా మిగలాలి. ఎవరు అధైర్యపడకుండా ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా పార్టీని వెనంటే ఉండాలి. మీకు బీఆర్ఎస్ పార్టీ మీ వెంటే ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని విడిచే ప్రయత్నం చేయొద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది హిమబిందు. అయితే ఈ నేపథ్యంలోనే వచ్చే రేపు 9వ తారీఖు ఉమ్మడి జిల్లా పర్యటనకు రేవంత్ రెడ్డి రానున్నారు. వివిధ కార్యక్రమాలలో అయితే సమీక్షా కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు కలెక్టరేట్ లో. అయితే ఈ లోపే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటే ముఖ్యమంత్రి వచ్చే నాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్లే కావాలన్న లక్ష్యంతో పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. ఈ మొత్తము జరుగుతున్న పరిణామాలలో ఇక్కడ ఉన్న మంత్రి జూపల్లి, అదే విధంగా ఎంపీగా గెలుపొందిన మల్లు రవి కీ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజులలో అంటే 9వ తారీఖు రేవంత్ రెడ్డి
జరగబోయే పర్యటన కార్యక్రమంలో ఉన్న వచ్చే ఎమ్మెల్యేలందరూ 14 మంది కాంగ్రెస్ చెందిన వారుగా ఉండాలని ఈ పరిణామాలు మొత్తం నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.